ముల్లంగి దుంపకూర అలాగే ముల్లంగి ఆకుల పచ్చడికి కావలసిన పదార్థాలు: ముల్లంగి తురుము, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, కారం, పసుపు, ఉప్పు, కొత్తిమీర, ఎండు కొబ్బరి తురుము, నూనె. గార్నిష్ కోసం కొత్తిమీర. ముల్లంగి ఆకుల పచ్చడికి కావలసిన పదార్థాలు: సన్నగా తరిగిన ముల్లంగి ఆకు తురుము, పచ్చిమిరపకాయలు, నూనె, చింతపండు గుజ్జు, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, కొత్తిమీర. ముల్లంగి దుంపకూర ముల్లంగి ఆకుల పచ్చడి తయారు చేసే విధానం: ముందుగా బాండీలో 2 స్పూన్ల నూనె వేసి అది కొంచెం కాగాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి దోరగా వేయించాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, లవంగాలు, దాల్చిన చెక్క కూడా యాడ్ చేయాలి. ఇది మగ్గుతున్నప్పుడు పచ్చడి కోసం వేరే స్టవ్ మీద బాండి పెట్టుకొని నూనె వేసి అందులో ముల్లంగి ఆకులు కూడా వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు తురిమి పెట్టుకున్న ముల్లంగిని వేగిన ఉల్లిపాయల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో తగినన్ని నీళ్లు పోసి చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని మగ్గించుకోవాలి. ఆ తర్వాత 1/2 స్పూన్ కారం, కొంచెం ఎండు కొబ్బరి తురుము వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ముల్లంగి దుంపకూర రెడీ. ఇప్పుడు మగ్గుతున్న ముల్లంగి ఆకుల్లో 2 స్పూన్ల చింతపండు గుజ్జు, పచ్చిమిరపకాయలు, 3 వెల్లుల్లి రెబ్బలు వేసి 5 నిమిషాలు మగ్గించాలి. ఇలా మగ్గిన మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకునే ముందు అందులో 1 స్పూన్ జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొత్తిమీర కూడా యాడ్ చేసి కొంచెం వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ముల్లంగి ఆకుల పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని పోపు పెట్టుకోవాలి. తయారైన పోపుని గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. చివరగా రెడీ అయిన ముల్లంగి ఆకుల పచ్చడిలో వేరుశనగ పప్పు పొడి వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ముల్లంగి దుంపకూరలో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే ముల్లంగి దుంపకూర అలాగే ముల్లంగి ఆకుల పచ్చడి రెడీ.